హలో అందరికీ. నేను స్వరాలి. 'అఖండ దీపం' 83వ భాగం. నా స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొంచెం మా ఊళ్ళో ఎలక్షన్ల కారణంగా కాస్త మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో ఇగ్నోర్ చేయండి ప్లీజ్ వాయిస్‌కి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళబోతున్న నీలాంబరిని వాసు చెయ్యి పట్టుకుని ఆపేశాడు. నీలాంబరి వాసు చెయ్యి విడిపించుకుంటూ, నన్ను వెళ్ళనీ వాసు, మల్లీశ్వరిని కాపాడాలి. ఆ క్రూరుడు ఎంతకైనా తెగిస్తాడు. ఒకసారి తెలియక తప్పు చేశాను. ఇప్పుడు తెలిసి తెలిసి కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఆపకపోతే ఇక నాకు ఎప్పటికీ క్షమాపణ అనేదే ఉండదు అని ఆవేశంగా అన్నది నీలాంబరి. నీలాంబరి, నిన్ను నేను ఆపడానికి ఒక కారణం ఉంది. అక్కడ అభిషేకం ఆఖరి ఘట్టానికి వచ్చింది. ఇంకా కొద్ది క్షణాలు ఓపిక పడితే మన కళ్ళ ముందే వాడి వినాశనాన్ని చూడొచ్చు. కొంచెం ఓపిక పట్టు. మల్లీశ్వరి ఆత్మ పుణ్యలోకాలకు వెళ్లడం తథ్యం. దానిని ఎవ్వరూ ఆపలేరు. కాకపోతే ఇది కేవలం ఆమె కర్మఫలానికి అనుభవిస్తున్న శిక్ష మాత్రమే. జరుగుతున్న ప్రతిదాన్ని దైవ సంకల్పంగానే చూడు. అప్పుడు నీకు ఎటువంటి బాధ ఉండదు అని ఆమెకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు వాసు. కాని ఆమె అతని మాటలు వినడానికి సిద్ధంగా లేదు. కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాన్ని ఎలాగైనా ఆపాలి అని అనుకుంటుంది నీలాంబరి. అందుకే వాసు మాట వినకుండా ఒక్క అడుగు ముందుకు వేయబోయింది. అంతలో ఆమెకి ఒక అదృశ్య స్వరం వినిపించింది. ఆగు నీలాంబరి, ఆ నీచుడికి కాలం చెల్లింది. ఇంకా కొద్దిసేపట్లో ఆ జగన్మాత త్రిశూలధారి అయి ఆ నీచుడిని భూస్థాపితం చేయబోతోంది. కొంచెం ఓపిక పట్టు అన్న అదృశ్యవాణి విని నీలాంబరి అక్కడే ఆగిపోయింది. కాని మల్లీశ్వరి ఆత్మఘోషను మాత్రం ఆమె చూడలేకపోతోంది. మరోపక్క బంగారు కుటీరంలో సహస్రనామాలతో అర్చన చేస్తున్న మైథిలి శరీరం క్రమక్రమంగా పట్టు తప్పడం మొదలుపెట్టింది. ఆమె కూర్చోలేనట్లుగా సంతోష్ పైకి ఒరిగిపోతోంది. మైథిలి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దాదాపు పూజ పూర్తిగా వచ్చింది. కాసేపు ఓపిక పట్టు. ఇదంతా ఆ దుష్టశక్తి పన్నాగం. దయచేసి ఆ జగన్మాతని గుర్తు తెచ్చుకో. మా అమ్మని గుర్తు తెచ్చుకో ప్లీజ్ అని అన్నాడు సంతోష్. సంతోష్ బాబు, మీరు కూడా ఏకాగ్రత తప్పకుండా పూజ చేస్తే ఆ పూజ చేసే శక్తి ఆ జగన్మాత మీకు ఇస్తుంది అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. మైథిలి తన శరీరంలో ఉన్న శక్తినంతా కూడా తీసుకొని పూజ పూర్తి చేయడానికి పూనుకుంది. ఇంకా కొద్ది క్షణాల్లో పూజ పూర్తవుతుందనగా బంగారు కుటీరం కదలడం మొదలుపెట్టింది. ప్రదేశం చుట్టూతా గాలి బీభత్సంగా వీస్తోంది. ఆ బంగారు కుటీరం చుట్టూతా ఉన్న చెట్లు పుట్టలు అన్నీ భగభగ మండుతున్నట్లుగా అగ్నిసెగ లోపలికి వ్యాపించడం మొదలుపెట్టింది. కాని అవేవి పట్టించుకోకుండా నిశ్చలంగా పూజ చేస్తూనే ఉన్నారు సంతోష్ మైథిలి ఇద్దరు. పూజ పూర్తయిన తర్వాత పూర్ణ కుంభాన్ని చేతిలోకి తీసుకుంది మైథిలి. సంతోష్ ఆమె చేతులు పట్టుకొని అమ్మవారికి అభిషేకం చేయడానికి సిద్ధపడ్డారు. కాని వాళ్ళక్కడ నిలబడలేనట్లుగా ఆ కుటీరం అదే పనిగా ఊగిపోవడం మొదలుపెట్టింది. చేతిలో ఉన్న పూర్ణకుంభంలోని నీళ్లు ఎక్కడ కింద ఒలిగిపోతాయో అని భయపడ్డారు ఇద్దరు. బాబు, ఇదంతా భ్రమ, మాయ. మీరిదేమీ నమ్మకండి. మీ చేతిలో ఉన్నది సాక్షాత్తు ఆకాశగంగ. అది అమ్మకి అభిషేకం చేస్తేనే ఆ మరకతమణి ఆచూకీ మనకు లభిస్తుంది. దాని సహాయంతోటే ఆ క్షుద్రశక్తిని నాశనం చేయగలం. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకొని త్రికరణ శుద్ధిగా అమ్మకి అభిషేకం చేస్తూనే ఉండండి అంటూ వేద మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు జగన్నాథ శాస్త్రి. సంతోష్ మైథిలి ఇద్దరూ కూడా పూర్ణకుంభాన్ని జాగ్రత్తగా పట్టుకొని అమ్మకి అభిషేకం చేయడం పెట్టారు. అప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం శాంతించింది. ఎప్పుడైతే వాళ్ళు జగన్మాత విగ్రహానికి అభిషేకం మొదలు పెట్టారో అప్పుడే నాగకేతు శక్తి కూడా క్షీణించడం మొదలుపెట్టింది. నెమ్మదిగా అతడు మల్లీశ్వరిని తన కోరల నుంచి వదిలేశాడు. దాంతో మల్లీశ్వరికి కూడా పుణ్యలోకాలు సంప్రాప్తించాయి. తన శరీరం మొత్తం భగభగ మండుతూ ఉంటే ఆవేశంగా అతను బంగారు కుటీరం వైపుగా బయలుదేరాడు. లోపలున్న సరయు భువనేశ్వరి ఇద్దరూ తలుపులు బద్దలు కొట్టుకుని మరీ బయటికి వచ్చి అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో దుష్టశక్తి వాళ్ళని ఆవహించినట్లుగా బయటికి పరుగులు తీయాలని ప్రయత్నం చేశారు. సందీప్, పవన్ వాళ్ళిద్దరినీ పట్టుకొని తాళ్లతో కట్టేసి యాగం జరుగుతున్న ప్రదేశానికి కొంచెం దూరంగా వాళ్ళిద్దరినీ కట్టేసి ఉంచాడు. యాగంలో నుంచి వస్తున్న ధూపం
వాళ్ళిద్దరికీ తగలడంతో వాళ్ళు తట్టుకోలేక తాళ్లను తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి వాళ్ళకి ఏ శక్తి ఆవహించలేదు. అలా నాటకమాడి జరుగుతున్న పూజని విఘ్నం చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ అలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. మరోపక్క ఆలయంలో అభిషేకం మొదలైంది. బంగారు కుటీరం బయట నాగకేతు తన బలమంతా ఉపయోగించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగైనా సరే మరకతమణిని సొంతం చేసుకోవాలని అతని ప్రయత్నం. కాని ఆ కుటీరం చుట్టూతా విపరీతమైన మంటలు వ్యాపించి ఉండడంతో కనీసం లోపలికి కూడా వెళ్ళలేక బయట ఉన్న ప్రదేశాన్ని భీభత్సం సృష్టించడం మొదలుపెట్టాడు. ఒకవేళ అమావాస్య కనుక వచ్చినట్లు ఉంటే అతని శరీరంలో తను అనుకున్న మార్పులు జరిగి ఇంకా విధ్వంసం సృష్టించగలిగేవాడేమో. కాని ప్రస్తుతం సప్తమి ఘడియల్లోనే జగన్నాథ శాస్త్రి పూజ సంకల్పించడంతో నాగకేతు ఏమీ చేయలేకపోతున్నాడు. మైథిలి తన శక్తినంతా కూడదీసుకొని అమ్మవారి మీద దృష్టి పెట్టి అభిషేకం చేయడానికి సిద్ధమవుతోంది. సంతోష్ ఆమెని గట్టిగా పట్టుకొని ఇద్దరూ కలిసి అభిషేకాన్ని పూర్తి చేశారు. తర్వాత మరకబత్తమ్మణి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా అక్కడ మరకతమణి దొరకలేదు. బయట ఉన్న నాగకేతు భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ మరకతమణి మీకు దొరకదు. అది ఆలయం బయట ఉన్న తులసి చెట్టు కింద దాచిపెట్టింది ఆ గాయత్రీదేవి. దానికోసమైనా ఇప్పుడు ఆ మైథిలి బయటికి రావాల్సిందే. నా విషపు జ్వాలలకు ఆహుతి కావాల్సిందే. ఈ వంశానికి సంబంధించిన మరో కోడలు నాకు బలి కాబోతోంది. మరోసారి గాయత్రీదేవిని కూడా చంపాను అన్న ఆనందం నాకు చాలు. మిమ్మల్ని చంపిన తర్వాతనే నేను శాంతిస్తాను. మరో కొన్ని సంవత్సరాల పాటు ఇలా జీవచ్ఛవంలా బతికినా పర్వాలేదు అంటూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు నాగకేతు. ఆ మాటలు శ్వేత, వాసు శ్వేతాంబరి, వాసు ఇద్దరూ, వారితో పాటుగా ఇంకా వెనక ఉన్న సైన్యం కూడా సర్పరూపాలుగా మారి తమ పడగలను ఆ తులసి చెట్టు చుట్టూతా రక్షగా నిలబెట్టారు. మైథిలి మెల్లగా బయటికి వచ్చి ఆ అగ్నికీలలను కూడా దాటుకుంటూ తులసి చెట్టు దగ్గరికి వచ్చి తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేసి తులసి మా తులసిమాతతో, పవిత్రమైన ఓ తులసి, నిన్ను విష్ణు పూజ కోసం మాత్రమే కదిలిస్తున్నాను అని తులసికి క్షమాపణ చెప్పి తులసి కోటలో ఉన్న మరకతమణిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె ఆ తతంగమంతా చేస్తున్నప్పుడు నాగకేతు తన 10 తలలతో విషాన్ని చిమ్మడం మొదలుపెట్టాడు. ఆ విషం మైథిలి దాకా రాకుండా మిగతా సర్పాలన్నీ పడగలతో అడ్డుకున్నాయి. వాట్లకి గాయాలవుతున్నా సరే అవి లెక్క చేయలేదు. కొన్ని సర్పాలు ప్రాణాలు పోతున్నా ఉగ్గ పట్టుకొని మరి ఆమెకు రక్షణగా నిలబడ్డాయి. మరకతమణి చేతిలోకి తీసుకున్న తర్వాత మైథిలి వాటన్నిటికీ నమస్కారం చేసి తిరిగి బంగారు కుటీరంలోకి అడుగుపెట్టింది. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిన మరుక్షణం నాగకేతు విచక్షణారహితంగా ఆ సర్పాలపై దాడి చేయడం మొదలుపెట్టాడు. బయట వాటన్నిటి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. నాగకేతు ఒక్కడే అయినప్పటికీ బలమైన సర్పం కావడంతో మిగతా సర్పాలన్నీ కూడా అతనిని ఎదిరించలేకపోతున్నాయి. లోపలికి వెళ్లిన మైథిలి మరకతమణి అమ్మవారి సిగలో అలంకరించిన మరుక్షణం ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసి త్రిశూలధారి అయి అమ్మ నేరుగా కిందకి దిగింది. నాగకేతు అది అస్సలు ఊహించలేదు. నాగకేతు శిరస్సును దేహాన్ని 2 భాగాలుగా తన త్రిశూలంతో చీల్చి అక్కడే భూస్థాపితం చేసింది జగన్మాత. బయట ఉన్న వాతావరణం అంతా నార్మల్ అవడంతో మైథిలి, సంతోష్, జగన్నాథ శాస్త్రి అమ్మవారికి భక్తిగా నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. రఘు, మాధవరావు ఇద్దరూ చేస్తున్న యాగంలో యజ్ఞవాటికలోని అగ్ని పదే పదే వెలిగి మలుగుతూ ఉండడంతో వాళ్ళకి కొంచెం భయంగా అనిపించింది. వాళ్ళ చేత యాగం చేయించే బ్రహ్మలు, మీరు భయపడకండి, కార్యక్రమం పూర్తి కావచ్చింది. ఇంకా కొద్దిసేపు ఓపిక పడితే చాలు, అంతా సవ్యంగా జరుగుతుంది. మీ ఏకాగ్రత మొత్తం జరుగుతున్న యాగం మీదనే ఉంచండి అని వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఎప్పుడైతే అమ్మవారు నాగకేతుని సంహారం చేసేసిందో అప్పుడు యాగం జరుగుతున్న చోట యజ్ఞవాటికలో అగ్నికీలలు నార్మల్గా మారిపోయాయి. అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అంతసేపు అభిషేకం చేస్తూనే ఉన్న సైకతలింగం కరిగిపోకుండా ఉండడం చూసి అనసూయమ్మ గారు కూడా ఊపిరి పీల్చుకుంది. సైకతలింగాన్ని ఇసుకతో చేస్తారు. ఇసుకతో చేసిన సైకతలింగం అభిషేకం చేస్తున్నప్పుడు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అది తెలిసి కూడా జగన్నాథ శాస్త్రి నిరంతరం అభిషేకం చేస్తూనే ఉండమని చెప్పాడు. కాని కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు ఆ సైకతలింగం కరిగిపోకుండా ఉండడం చూసి అనసూయమ్మ గారికి కూడా
అది దైవలీల అన్న విషయం అర్థమైంది. నెమ్మదిగా మైథిలిని పట్టుకొని సంతోష్ ఇంటివైపుగా బయలుదేరాడు. జగన్నాథ శాస్త్రి కూడా వాళ్ళని అనుసరించాడు. అక్కడ ఉన్న అభిషేకించిన జలాన్ని తీసుకుని వెళ్లి నీలాంబరి శరీరంపై చిలకరించడంతో తను కూడా పూర్వరూపాన్ని తెచ్చుకొని అక్కడి నుంచి వాసుతో సహా వెళ్ళిపోయింది. నార్మల్ అయిన నీలవేణి వీళ్లతో పాటు ఇంటికి వచ్చింది. ఊరి జనం అందరూ కూడా అది కేవలం ఒక పూజ అన్న విషయం అర్థం చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. పవన్, సందీప్, జగన్నాథ శాస్త్రి గారు వాళ్ళు వస్తున్న విషయం తెలుసుకొని లోపల వాళ్లకు విషయం తెలియజేశారు. అక్కడ ఉన్న బ్రహ్మలు కూడా యజ్ఞం పరిసమాప్తి అయింది అని చెప్పడంతో అనసూయమ్మ గారు పిల్లలిద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకురావాలి, ఆ ఏర్పాట్లు చూడండి అని సునీతకి, అన్నపూర్ణకి పురమాయించారు. ఇక అక్కడ జరగాల్సిన పూజ అంతా అయిపోయిందన్న ఉద్దేశంతో భువనేశ్వరిని, సరయుని ఇద్దరినీ కూడా కట్ల నుంచి విడిపించాడు పవన్. మైథిలికి, సంతోష్‌కి ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకుని వచ్చారు. అప్పటిదాకా ఓపిక పట్టిన మైథిలి ఇక తన వల్ల కాదు అన్నట్లుగా సంతోష్ మీదకి ఒరిగిపోయింది. వెంటనే కంగారుగా డాక్టర్‌కి ఫోన్ చేశాడు సంతోష్. సంతోష్ మైథిలి గురించి అంత కంగారు పడ్డం చూసి సరయుకి, భువనేశ్వరికి చాలా డౌట్‌గా అనిపించింది. కానీ ప్రస్తుతం సంతోష్ వాళ్ళిద్దరిని గమనించే పరిస్థితుల్లో లేడు. మైథిలికి ఏమవుతుందో అనే భయంలో మాత్రమే ఉన్నాడు. జగన్నాథ శాస్త్రి అప్పటిదాకా అభిషేకం చేసిన తీర్థం తీసుకొచ్చి మైథిలి నోట్లో పోయడంతో మైథిలి కొంచెం తెప్పరిల్లి కళ్ళు తెరిచింది. అమ్మాయి కడుపుతోటి ఉంది. పైగా ఉదయం నుంచి ఉపవాసంలో ఉంది. ఇప్పుడు ఇక ఉపవాసం విరమించవచ్చు కాబట్టి తనకి తాగడానికి, తినడానికి ఏమైనా పెట్టండి. ఇక నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి జగన్నాథ శాస్త్రి అక్కడి నుంచి కదిలాడు. శాస్త్రి గారు, ఒక్క నిమిషం అని వెనక నుంచి ఒక పిలుపు వినిపించింది. అతనిని పిలిచింది భువనేశ్వరీదేవి. మరి భువనేశ్వరీదేవి ఎందుకు పిలిచిందంటారు? ఇక నుంచి కథ మరో మలుపు తీసుకోబోతోంది. వేచి చూడండి.